I'll pray. కృపగల దేవ, ప్రేమగలైన స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. స్తోత్రం చేసుకున్నాం ప్రభునైనా. మీ బిడ్డలను తండ్రి ఈ విధంగా మీ సన్నిధిలో కూడుకున్నాయినా అయ్యా, ఆరాధన పాలపరుచుకుని భాగించింది కదా ప్రభా. స్తోత్రం చేసుకున్నాం తండ్రి. ఇప్పుడునైనా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. మీ కృప మా దయచేయండి ప్రభా. మీ సన్నిధి మా దయచేయండి ప్రభా. ఇక మాకు కావాల్సిన వాక్యం మా దయచేయండి ప్రభా. ఇక అందుకే ఆటంకపరుస్తుందిగా శక్తులను లయపరచండి ప్రభా. మీ కృప మాకు దయచేయమని, మీ నా మహిమని జరిపించమని తాను మీకు సమర్పిస్తూ, మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ, సమయాన్ని మీకు సమర్పిస్తూ యేసు ప్రభువు నామమున బ్రతిమాలుకొన్నాం తండ్రి. ఆమేన్. Amen. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. అందవేలు ఉన్నారు చాలామంది. బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. Let us read a few verses from the Bible. కీర్తనలు Psalms 57వ కీర్తన 57th Psalm. Psalms chapter 57. 9 నుంచి 11 దాకా. Let us read from the verse 9 to 11. అందరూ కలిసి చదువుకుందాం. Let us all read together. 9 నుంచి 11 దాకా. కీర్తన 57వ కీర్తన 9 నుంచి 11 దాకా. Psalms chapter 57, verse 9 to verse 11. I will praise you, O Lord, among the peoples. I will sing it to you among the nations. For your mercy reaches unto the heavens, and your truth unto the clouds. Be exalted, O God, above the heavens. Let your glory be above all the earth. ఇక్కడ ఈ వచనం చూస్తే మనకు తెలుగులో రివర్స్ అనమాట. అంటే పైన నుంచి నంబర్స్ డిఫరెంట్ అనమాట. తెలుగులో ఉన్న వచనాలకి ఇంగ్లీష్లో, తెలుగులో 8th verse. కొంచెం తెలుగులో చదవండి ఎవరన్నా. నైన్త్ 10th. ఇక్కడ చూడండి, ఇక్కడ నీ కృప నుంచి ఇక్కడ ఇంగ్లీష్లో 11th ఉంటుంది అనమాట. బీ ఎగ్జాల్టెడ్ ఓ గాడ్ అబౌవ్ ది హెవెన్స్, లెట్ యువర్ గ్లోరీ బీ అబౌవ్ ఆల్ ది నేషన్స్. అక్కడ 10th verse అదొక సేమే ఉంటుంది. 10th కూడా కాదనుకుంటా. నీ కృప ఆకాశం 9th ఉంది ఇక్కడ. 10th verse ఇక్కడ ఫర్ యువర్ మెర్సీ రీచెస్ అంటు ది హెవెన్స్ అండ్ యువర్ ట్రూత్ అంటు ది క్లౌడ్స్. తర్వాత బీ ఎగ్జాల్టెడ్ ఓ గాడ్ అబౌవ్ ది హెవెన్స్, లెట్ యువర్ గ్లోరీ బీ అబౌవ్ ఆల్ ది ఎర్త్. సో ఇక్కడ ఏం చూస్తామంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తు ఉన్నది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. We can see here that let your glory be above all the earth, be exalted above the heavens, O God. For your mercy reaches unto the heavens and your truth unto the clouds. సో మర్సీ అంటే ఏంటి? So what does mercy mean? మర్సీ అంటే ఏంటి? తెలుగులో ఏంటి? కృప ఉంది కదా. అంటే మెర్సీ అంటే ఈ మామూలు ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం కదా. అంటే కృపని గ్రేస్ అంటాం మనం. గ్రేస్కి మెర్సీకి డిఫరెన్స్ ఏంటి? What is the difference between grace and mercy? మన ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇది మర్సీ. మర్సీ అంటే ఏంటి పని? So what does mercy mean? ఇది మెర్సీ ఇస్ కండిషనల్, అన్కండిషనల్. ఓకే, గాడ్ గేవ్ అండ్ గాడ్ షోడ్. అది గ్రేస్ కదా. గ్రేస్ అంటే అందరికీ తెలిసింది కదా. గ్రేస్ అంటే ఏంటంటే మనం అర్హత లేకపోయినా మనము పొందుకునేది. Grace is something that we gain even though we are ineligible for it. మనం అర్హత లేకపోయినా దేవుడు మన పట్ల ఏంటి? అవును, అవును. మనం దాన్ని క్లెయిమ్ చేయలేము, ఎందుకంటే అది మనం చేసింది కాదు. మనం దాంట్లో చేసింది ఏం లేదు. ఉచితంగా దేవుడు మనకి ఇవ్వడం అనమాట. గ్రేస్ అది గ్రేస్. అది
మర్సీ Grace is something that is given to us undeservingly. అది గ్రేస్. అది అంటే మనం పాపాలు చేసినప్పుడు పనిష్మెంట్ రాకపోవడం అనేది మెర్సీ, మనకి క్షమించబడడం అనేది కృప. అట్లనా? అవునా? సరే, తెలుగులో దాని ఎగ్జాక్ట్ పడింది కనికరం కదా. కనికరం ఇంగ్లీష్లో దానికి మామూలుగా ఏం చెప్తారంటే లవింగ్ కైండ్నెస్ కదా. లవింగ్ కైండ్నెస్ అంటే ఏంటంటే, అంటే కైండ్నెస్తో పాటు అదేం పెడతారు దాన్ని, ప్రేమతో కూడిన ఏం చెప్పాలా. సో కనికరం చాలా వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో కదా. కైండ్నెస్ ఉంది, మెర్సీ, గ్రేస్, ఇవన్నీ కూడా కొంచెం అన్నిటి డిఫరెన్స్ ఉందన్నమాట. All these words, grace, mercy, and kindness, all of these have subtle differences in them. కంపాషన్ కదా. సో కంపాషన్ ఏంటంటే జాలి పడ్డం కదా. వాళ్ళని చూసి యేసు ప్రభు చూసి బైబిల్ చూస్తున్నాము, ఒక చోట ఆయన ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాడు, బాగా వాక్యం చెప్పి పరిచయం చేసి టైర్డ్ అయిపోయినప్పుడు స్టిల్ పీపుల్ దానికి వస్తూ ఉంటే ఆయనకి ఏమనిపిస్తుందంటే, అరే వాళ్ళని చూసి వీళ్ళు కాపర్లేని గొర్రెల్లా కనబడతారని చెప్పి వాళ్ళ గురించి కనికరపడుతున్నమాట. కంపాషన్. సో there was a instance where Jesus was tired after having ministered to all the people for a long time, but still when people were coming, he showed compassion on them. He felt compassionate towards them. ఇప్పుడు మన విశిష్ట చెప్పినట్టు బైబిల్ ఒక చోట ఉందన్నమాట, దేవుడు మనం చేసిన తప్పులకు తగ్గట్టు మనల్ని శిక్షించలేదని. దేవుడు మనల్ని న్యాయంగా డీల్ చేయాలంటే, దేవుడు మనల్ని న్యాయంగా మనకి ఇవ్వాలంటే, మనం చేసిన మంచికి మంచి, చెడుకి చెడు ఇవ్వాలనుకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం కదా మనమంతా. If God were to give us what we deserved, in accordance with the deeds that we have done, to the right and the wrong to the wrong, then we wouldn't be here today. ఎందుకంటే దేవుడు మనం చేసిన పాపాలకు కానీ తప్పులకు తగ్గట్టు మనల్ని శిక్షించట్లేదు. అందుకని మనం చాలా మేలు పొందుకుంటున్నాం. Because of which God is not punishing us in accordance with our deeds, in accordance with our sins, which is why we are safe today. సరే చూడండి, కీర్తన 103. Let us turn to Psalms 103rd chapter, Psalms 8 నుంచి 11 దాకా చదువుకుందాం. Psalms 103rd chapter from verse 8 to 11. The Lord is merciful and gracious, slow to anger and abounding in mercy. He will not always strive with us, not will he keep his anger forever. He has not dealt with us according to our sins, nor punished us according to our iniquities. For as the heavens are high above the earth, so great his mercy toward those who fear him. ఇక్కడ చూస్తున్నాం, తెలుగు సార్ చదవండి. Can somebody read this out loud in Telugu, please? యెహోవా దయాదాక్షిణ్యం పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ చూస్తున్నాము 8th verse చూడండి. ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్. తెలుగులో ఏంటంటే చాలా వాక్యాలు వాడబడింది కదా. ఇక్కడ కృప వాడారు, ఇక్కడ కనికరం వాడారు, ఇవన్నీ వాడారు ఇక్కడ ఆ ప్లేసెస్లో. హీ విల్ నాట్ ఆల్వేస్ ట్రై విత్ అస్,
nor will he keep his anger forever. He has not dealt with us according to our sins, not punished us according to our iniquities. సో మనం చేసిన అతిక్రమాలకి తగ్గట్టు మనల్ని ఆయన శిక్షించట్లేదు. He has not rewarded us according to our iniquities. ఇక్కడ ఏం చెప్తుందంటే ద లార్డ్ ఈజ్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అబండింగ్ ఇన్ మర్సీ. It says here that the Lord is compassionate and gracious, slow to anger and abounding in loving kindness. ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు అంట. తర్వాత అబౌండింగ్ ఇన్ మెర్సీ అంటే తెలుగులో ఏముంది? అది 8th verse. కృప సమృద్ధి గలవాడు. ఇక్కడ మెర్సీకి బదులు ఇక్కడ కృప వాడుతున్నారు. కృప సమృద్ధి గలవాడు. దేవుడి దగ్గర మెర్సీస్ చాలా అబండెంట్గా ఉందన్నమాట దేవుడి దగ్గర. అంటే సమృద్ధి అన్నమాట దేవుడి దగ్గర. అంటే మన పట్ల కనికరం పడుతూనే ఉంటాడు దేవుడు, మన పట్ల కృప చూపిస్తూనే ఉంటాడు, జాలి పడుతూనే ఉంటాడు అనమాట, కంపాషన్ పడుతుంటాడు మన పట్ల. So it shows here that God is abounding in his loving kindness, that our Lord keeps on showing kindness and graciousness and compassion towards us. బైబిల్ చెప్తుంది ఈ స్లో టు యాంగర్ అంట. ఆయన ఏంటంటే ఆయన తొందరపడి కోప్పడడం, మనం తొందర కోప్పడతాం కదా, నేను కూడా అంటే కోప్పడేస్తాను సడన్గా చిన్న చిన్న వాటికి. అంటే ఇక్కడ కదా ఇంట్లో. సో థింగ్ ఏంటంటే దేవుడు మన పట్ల ఆయన ఇమీడియట్ అంటే మనం చేసిన తప్పు చేసినా కూడా వెంటనే మన మీద కోప్పడ్డ దేవుడు. So our Lord is slow to anger, even though we might be quick to anger in little things. The Bible says that he is slow to anger even when we done something wrong. మనకి తిరిగి అవకాశం ఇస్తూ ఉంటాడు మన దేవుడు. మనకి హెచ్చరిస్తూ ఉంటాడు, వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు, ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి. The Lord keeps giving us chances to rectify our mistakes and to come back to him and to set right ourselves. He has not dealt with us according to our sins, nor punished us according to our iniquities. ఇక్కడ చూస్తున్నాము మన పాపాలు తగ్గట్టు దేవుడు మనల్ని డీల్ చేయట్లేదు. యాక్చువల్గా అటుగానే చేస్తే మనం ఎవరు ఉండలేము మనం. We can see here that it says here that he has not dealt with us according to our sins, nor rewarded us according to our iniquities. Had God rewarded us according to our iniquities, then we would not be here today. మన అతిక్రమాలకు తగ్గట్టు మనం పనిష్ చేయబడట్లే. We are not being punished in accordance with our iniquities. సో ఇప్పుడు మనకి అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఒకవేళ దానికి అర్థం ఏంటంటే మనం పాపం చేయలేదని కాదు, మనం అతిక్రమం చేయలేదని కాదు, దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉన్నాడని అర్థం. When we think everything is right with us, that does not mean that we've not done our iniquities or that we've not sinned, but only that God has had compassion towards us. For as the heavens are high above the earth, so great is his mercy toward those who fear him. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 11 వచ్చినాము. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎక్కువగా, అంటే అంత పెద్దదన్నమాట దేవుడు మన పట్ల చూపిస్తున్న కనికరము. ఎవరికంటే ఆయనకి భయపడే వారికి. మన దేవుడికి భయపడితే కనుక దేవుడి నుంచి ఈ గొప్ప కనికరాన్ని మనం పొందుకుంటాం. Only when we fear our God can we get this immense kindness and compassion from him. సో ఇక్కడ చూస్తున్నాం మనకి. అందుకని దేవుడు ఎంత కనికరమైన దేవుడు అంటే ఇక్కడ చెప్తున్నాను అనమాట. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తు అయిందో మనం కొలవగలమా? ఇంత మెషర్మెంట్ ఎవరైనా చెప్పగలరు ఆకాశం ఎంతని? దానికి అంతు లేదు కదా, ఇన్ఫినిటీ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బైబిల్ చెప్తుంది అంత ఎక్కువ ఉంటుంది దేవుడి యొక్క మర్సీస్, కనికరం మన పట్ల. Such high is our Lord's loving kindness that it says here, for as high as the heavens are above the earth, so great is his loving kindness towards those who fear him. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం కీర్తనలు 57:10 చూస్తున్నాము. ఫర్ యువర్ మర్సీ రీచెస్ అంటు ది హెవెన్స్. ఫర్ యువర్ మర్సీ రీచెస్ అంటు ది హెవెన్స్. Turning back to Psalms chapter 57 verse 10, we can see that for your loving kindness is great to the heavens. కాబట్టి దేవుడి యొక్క
కనికరం లేకపోతే లవింగ్ కైండ్నెస్ లేకపోతే మెర్సీ అన్నది మనకు చాలా అవసరం అన్నమాట. So God's loving kindness, God's compassion and His mercy are extremely important to us. వచ్చి డ్యూటరానమీ 7th chapter 9th verse. Let us all turn to Deuteronomy chapter 7 verse 9. తెలుగులో సార్ చదవండి. Can somebody read this in Telugu, please? చూడండి ఇక్కడ, therefore know that the Lord your God is God, the faithful God, who keeps covenant and mercy for 1,000 generations with those who love him and keep his commandments. ఇక్కడ చూస్తున్నాం మనము దేవుడి గురించి కనికరం పొందుకుంటే ఏం చేయాలి మనము? We are seeing here what must we do to gain that kindness from God. చెప్పండి ఇక్కడ దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని కైకొంటే వాళ్ళ పట్ల ఎన్ని సంవత్సరాలు అంట? 1,000 generations. Who keeps covenant and mercy for 1,000 generations with those who love him and keep his commandments. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞను లోబడితే 1000 తరములకి దేవుడు వాళ్ళ పట్ల నిబంధన స్థిరపరుచుకున్న తర్వాత కనికరాన్ని చూపిస్తాను. తెలుగులో ఆ వర్డ్ ఏముంది సార్? అది కృప. ఇక్కడ కృపను తెలుగులో కృపను ఉంది కదా. ఇక్కడ ఇంగ్లీష్లో హూ కీప్స్ కవెనెంట్ అండ్ మర్సీ ఫర్ 1,000 generations with those who love him and keep his commandments. We can see here that such great is our God's kindness, that for those who love him and keep his commandments, that he shall keep his covenant and his loving kindness to 1,000 generations. ఇందుకు మనం చూసాం ఇక్కడ దోస్ హూ ఫియర్ హిమ్ అని చూసాం కదా. ఇక్కడేముంది? ఇక్కడేముంది? దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞను లోబడిన వారికి 1,000 generations. అంతకుముందు చూసినప్పుడు ఫియర్ హిమ్, దేవుని భయపడే వారికి దేవుని మెర్సీస్. తర్వాత ఇంకొకటి చూసుకుందాం. Proverbs 28:13. We saw before that it said to fear him. Now we see in this verse to with those who love him and keep his commandments. Now let us turn to Proverbs verse 28:13. Proverbs chapter 28:30. సార్ చదవండి. కనికరం పొందును. ఇక్కడ చూడండి, అంటే హీ హూ కవర్స్ హిస్ సిన్ విల్ నాట్ ప్రాస్పర్, బట్ హూ ఎవర్ కన్ఫెసెస్ అండ్ ఫోర్సేక్ దెమ్ విల్ హ్యావ్ మెర్సీ. ఇక్కడ కనికరం పొందాలంటే ఏం చెప్పబడింది? ఇక్కడ కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ ఫోర్సేక్ యువర్ సిన్స్. అంటే మనం పాపాలని మనం కవర్ చేయకూడదంట, కప్పి పెట్టుకోకూడదు. మనం చాలాసార్లు అనుకుంటాము కదా, మనం చేసిన తప్పులు ఎవరు తెలియదు అనుకుంటాం. మనం చాలాసార్లు మనుషుల ముందు అనుకుంటాం, కానీ దేవుడి ముందు ఇది మరుగు కాదు. We see in this verse that but he who confesses and forsakes them will find compassion. Now a lot of times we think that we have to cover our sin and conceal our transgressions, but it says here that he who conceals his transgressions will not prosper, but he who confesses and forsakes them will find compassion. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంట? So what must we do? But whoever confesses and forsake them will have mercy. మనం అతిక్రమాలని మనం మనుషుల ముందు కప్పెట్టగలం, కానీ దేవుడిని కప్పెట్టలేము. అయితే మనం అనుకుంటే ఒకవేళ మనం మోసం చేసుకున్న అర్థం, ఎవరికి తెలియదు మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు ఎవరికి కనబడవు అనుకుని మనం దాన్ని దాచిపెడితే
దేవుడు చూస్తుంటాడు. అయితే మనం కనికరం పొందుకోలేం దేవుడి దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం మనం చేసిన తప్పులకి పాపాలకి మనము పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చి నాయన నేను తప్పు చేశాను నన్ను క్షమించాను. ఇప్పుడు దేవుడు మన పట్ల ఏం చూపిస్తాంట? కనికరం చూపిస్తాంట. We might think that we can conceal our sins in front of men, but it is impossible to conceal our sins in front of our Lord. He who conceals his transgressions will, it says here that he who conceals his transgressions will not prosper, but he who confesses and forsakes them will find compassion with the Lord. ఇక్కడ మనం 3 చూసాం ఇప్పుడు దాకా. ఏమేమి చూసాం? 3 వచనాలు చూసాం. We have seen 3 things so far in these 3 verses till now. కనికరం పొందగలంటే ఏం చేయాలి? So what must we do in order to gain that compassion? ఫియర్. ఫస్ట్ దేవునికి భయపడ్డాం. భయపడితే మనకి భూమికి ఆకాశం ఎంత ఎత్తో అంత కృప కలిగిన దేవుడు మన పట్ల మనకి కృప చూపిస్తాను అన్నమాట. కృప అంటే కనికరం చూపిస్తాను ఇక్కడ. First thing is to fear the Lord. If we fear him, the compassion that he is going to show us is higher, is farther than the distance between the earth and the heavens. సెకండ్ ఇంకోటి ఇక్కడ చూసాం. ఇంకోటి ఏం చూసాం ఇక్కడ? దేవుని ప్రేమించి ఆయన కట్టడలను మనం కైగా ఉంటాం. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞని మనం లోబడితే మనమే కాదు 1000 జనరేషన్స్కి మన కృప ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. దేవుడి నుంచి కనికరం మనం కల్పిస్తాం. Second is to keep his commandments and to love him. If we do keep his commandments and if we do love him, if we're not just gaining his compassion for ourselves, but rather for 1000 generations which we will keep covenant with. సో మనం మాత్రమే కదా, మన జనరేషన్స్ కూడా మనం దేవుడి దగ్గర నుంచి కనికరం మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. So we will not only be gaining compassion for ourselves, but rather allowing 1000 generations to gain compassion as well. థర్డ్ ఏం చూసాం మనం? Deuteronomy. So what did we see? Deuteronomy 7:9 చూసాం. సారీ Proverbs 28:13 verse చూసాం కదా. మన పాపాలు మనం దాచిపెట్టకూడదు. తప్పు చేయని మనుషులు ఎవరు లేరు, పాపం చేయని మనుషులు ఎవరు లేరు. కానీ డిఫరెన్స్ ఏంటంటే చాలామంది మనం దాచిపెట్టేస్తాం, దాన్ని కవర్ చేస్తాం. మనుషుల ముందు సులభం దాచిపెట్టడం, అయితే దేవుడి మీద కూడా మనం దాచిపెడతాం అనమాట. So there is no man who has not sinned or not gone wrong. We often assume that we can cover our sins from men, but sometimes we might think we can cover and conceal our transgressions before the Lord himself, but we cannot do that. ఆ విధంగా మనము చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చి మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడు అనమాట. మనం ప్రేమిస్తాడు, చాలా ప్రేమిస్తాడు కాబట్టి మనకు క్షమించి మన పట్ల కనికరం చూపిస్తాడు. Since our God loves us so much, when we come to him and when we confess our sins in front of him, out of his loving kindness, he is our God who will forgive us. ఇక్కడ మనం చూస్తున్నాం మళ్ళా కీర్తనలోనే, కీర్తన 57 చూసుకుంటున్నాం కదా. Let us turn back to Psalms chapter 57. For your mercy reaches unto the heavens and your truth unto the clouds. దేవుడు ట్రూత్ అంటే ఆ మూల భాషల్లో 2 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఫెయిత్ఫుల్నెస్ కూడా చెప్పబడుతుంది అనమాట. ట్రూత్ ఆర్ ఫెయిత్ఫుల్నెస్. So when we look at verse 10, it says here, for your loving kindness is great to the heavens and your truth is to the clouds. When we look at the source language for the word truth, it can also mean faithfulness in this context. అందుకనే కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ వెర్షన్స్లో, డిఫరెంట్ వెర్షన్స్లో ట్రూత్కి బదులు ఫెయిత్ఫుల్నెస్ అని వాడతారు అనమాట. So in different versions in English translation as well, faithfulness is used instead of truth in this verse in many translations. ఇంతకు మనం చూసినట్లే అదే వర్స్లో 9th verse, Deuteronomy 7th chapter 9th verse ఉంటుంది. Therefore know that the Lord your God, he is God, the faithful God, who keeps covenant and mercy for 1000 generations with those who love him and keep his commandments. పైన ఏముంటుందంటే ద ఫెయిత్ఫుల్ గాడ్ అంటే నమ్మదగిన దేవుడు అనమాట. దేవుడు It says so in Deuteronomy when we saw earlier as well that about the verse that we read, that he is also a faithful God. తెలుగు బైబిల్లో సత్యం ఉంటుంది కాబట్టి తెలుగు బైబిల్ సత్యం ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ ఫెయిత్ఫుల్నెస్ చూస్తున్నాం ఇక్కడ. అయితే థింగ్ ఏంటంటే
సేమ్ చూసినట్లే మనము మన దేవుడిని ప్రేమించి దేవునికి ఆజ్ఞను లోబడినప్పుడు దేవుడు మనకి 1000 తరములకి మన పట్ల కనికరం చూపించే దేవుడు ఉంటున్నాడు అనమాట. So when we love our Lord's commandments and when we follow His commandments, He is a God who can keep a covenant for 1,000 generations. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. Because He is a faithful God. ఎందుకంటే మనం చూడండి ఇక్కడ ఫెయిత్ఫుల్ ఎందుకు చెప్తున్నామంటే ఇదిలాగనమాట, నువ్వు నా ఆజ్ఞలు కైకొంటే, నువ్వు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కైకొంటే నీ పట్ల నేను మీ 1000 జనరేషన్కి కనికరం చూపిస్తాను. సో నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. So we call Him faithful because it's in this verse that we are reading. If we follow His commandments and if we love Him, then He will keep covenant with us for 1,000 generations. That is the faithfulness that we're talking about here. సో ఇక్కడ కవనెంట్ ఏంటంటే నువ్వు ఆయన ప్రేమించి ఆజ్ఞకు లోబడ్డాం, దానికి బదులుగా దేవుడు ఏం చేస్తాడు, నీకు 1000 తరములకి కనికరం చూపిస్తాడు. So when you love and keep His commandments, the Lord will ensure His compassion for 1,000 generations. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనమాట, ఫెయిత్ఫుల్ గాడ్. God will do that for sure because He is a faithful God. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేవుడిని మనం ప్రేమించాలా. ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని బైబిల్ న్యూ టెస్ట్మెంట్లో చూస్తుంటాం, దేవుని ప్రేమ అంటే ఏంటి? So the important thing is to love God. In the New Testament, what does loving God mean? అంతే. దేవుని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ గాడ్ అని చెప్పడం కాదు. కొంతమంది చెప్తారు కదా, గాడ్ ఐ లవ్ యూ గాడ్ అంటారు అనమాట. అదే మంచిదే. థింగ్ ఏంటంటే దాని యాక్షన్లో చూపించాడు దేవుడు. So to love God is to keep His commandments. A lot of people might say that they love God, while that is good. Love towards God must be in the form of actions as well. That is to keep His commandments. సో దేవుడు చెప్తా అంటే మంచిది బిడ్డ, అప్పుడు నేను చెప్పిన మాటలు నువ్వు కైగొను, నాకు నేను చెప్పిన మాటలకి నువ్వు లోబడి దాన్ని పాటించు. So when we say we love you, God, then God in turn says that is good. Keep my commandments, the commandments that I have given unto you. సో మనము దేవుని వాక్యం లోబడి నడుచుకున్నప్పుడు దేవుడికి మనం చెప్పొచ్చు, దేవా నీ వాక్యం నేను చెప్పావు కదా, నేను ఆ పని చేశాను. So when we follow our Lord's commandments, when we live in accordance with His word, then we can say to Him that God, I have done this. సో నువ్వు మన పని చేసినప్పుడు దేవుడు తన కావాలంటే నీకు దేవుడు కాపాడుతాడు అన్నమాట. దేవుడు చెప్తాడు, నువ్వు ఈ పని చేశావు కాబట్టి నేను ఇది చేస్తాను, నీకు నేను నీ పట్ల కనికరం కలిగి ఉంటాను. So because we would have done something, then God can say that because you have done this, I am going to have compassion on you. సో దేవుడు ఎంత నమ్మని దేవుడు అనమాట. దేవుడు ఎప్పుడు మాట తప్పని దేవుడు కాదు కాబట్టి మనము దేవుడి దగ్గర చెప్పొచ్చు అనమాట, నాయన నీ వాక్యం చెప్పావు కాబట్టి దీనికి లోబడ్డా, ఈరోజు ఈ పని చేశాను నేను, నీ వాక్యాన్ని లోబడి ఈరోజు నేను నాకు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా అబద్ధం చెప్పాలి, నిజం చెప్పాను. So in accordance, when we live in accordance with to His word and when we obey His commandment, saying that even though I could have done this today, I did not do this. నాకు ఒకవేళ ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏమైనా ఫేక్ చేసి ఉండొచ్చు, అది చేయలేదు, లేకపోతే ఒక తప్పు చేసి ఉండొచ్చు ఈరోజు, అయితే నీకు వాక్యానికి భయపడి నేను లోబడ్డాను కాబట్టి ఈ పని నేను చేయలేదు అని చెప్పినప్పుడు దేవుడు దాన్ని ఆనందం చేస్తాడు. So when we say to God that I could have done this today, I could have lied, or I could have faked something in today, but in accordance with your word, Lord, I did not do this, then God honors that. కాబట్టి మనం చూస్తున్నాము మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎంత నమ్మకం దేవుడు, ఎలాంటి పరిస్థితి దేవుడు మనం నమ్ముకోవచ్చు. So our God is such a God that we can have faith in Him and then we can trust Him in any kind of circumstance. సో మనం అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే 57వ కీర్తనలో, I will praise you, O Lord, among the peoples. I will sing to you among the nations, for your mercies reaches unto the heavens and your truth unto the clouds. సో దేవుడు యొక్క సత్యము లేకపోతే ఫెయిత్ఫుల్నెస్ అనేది మేఘాల పర్యంతం, అంటే ఇక్కడ ఫిగరేటివ్ అనమాట, అంత హైట్ అని, అంత ఉన్నతమైనదని, అంత గొప్పదని చెప్పబడుతుంది ఇక్కడ. That is why we are saying this in Psalms 57 verse 9 to 11, and such great is His compassion that it says here that be exalted above the heavens, O God, let your glory be above all the earth. For your mercy reaches unto the heavens. అంటే మీ యొక్క కనికరానికి అంతు లేదు నాయన,
అది ఆకాశం అంత దాకా రీచ్ అవుతుంది. అండ్ అదేలాగా మీ యొక్క ఫెయిత్ఫుల్నెస్ కూడా మేఘ మండలాల దాకా, అంటే మేఘాల దాకా కూడా అది రీచ్ అవుతుందని చెప్పబడుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఐ విల్ ప్రైజ్ యూ ఓ లార్డ్ అమాంగ్ ద పీపుల్స్, ఐ విల్ సింగ్ టు యూ అమాంగ్ ద నేషన్స్. సో దేవుడు మన పట్ల కనికరం కల దేవుడు కాబట్టి మనందరం మన ఎక్స్పీరియన్స్, మనం తెలిసినా తెలియకపోయినా దేవుడి నుంచి మనం కనికరం పొందుకుంటూ ఉంటాం రోజు. Since God is a God who has compassion on us, even if we realize it or not, day by day we are gaining compassion from Him. కృప పొందుకుంటాము, కనికరం పొందుకుంటాము, దేవుడి యొక్క లవింగ్ కైండ్నెస్ ఇవన్నీ కూడా పొందుకుంటూనే ఉంటాం అనుదినం కూడా మనం, మనకి గ్రహించినా గ్రహించకపోయినా. So day by day, even if we realize it or not, we are getting grace and compassion and loving kindness from our God. అది కాబట్టి ఏం చెప్తానంటే, మనము దేవుడు మన పట్ల చూపిస్తున్న కనికరాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలంట. దేవుని నమ్మకత్వాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలా. ఎట్లా స్తుతించాలంటే, ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్ అమాంగ్ ద పీపుల్స్, ఐ విల్ సింగ్ టు యూ అమాంగ్ ద నేషన్స్. So in order for the compassion and the love that God is showing to us, it says here that I will give thanks to you, O Lord, amongst the peoples. I will sing praises to you amongst the nations. We must praise and give thanks to our God for the compassion that He is showing. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరి ముందు దేవుని స్తుతించాలంట మనం. So one more thing we need to notice here is that we must praise amongst the nations in front of everybody. ఐ విల్ సింగ్ అండ్ టు అమాంగ్ ద నేషన్స్ అంటే అందరి ముందు మనం పాడాలంట. So we must sing in front of everybody. అని తెలుగులో ఏముంది, కీర్తించాలన్నది కదా, కీర్తించాలి అంటే ఏంటంటే సిగ్గుపడకుండా అన్నిళ్ళ ముందు కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, అన్నిళ్ళ ముందు కూడా దేవుని గణపరచాలి, అన్నిళ్ళ ముందు కూడా దేవుణ్ణి మనము కీర్తించాలి. So without shame we must praise and worship and glorify our God even in front of the Gentiles. కాబట్టి మనందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాము. ఇప్పుడు కొంచెంసేపట్లో అంటే మనం ఇప్పుడు అందరం కూడా వర్షిప్ టైం కాబట్టి మనకు దేవుడు ఎట్లా మాట్లాడితే మనతో పాటు దాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాము. మన పట్ల దేవుడు ఎంతో కనికరమైన దేవుడు. ఎందుకంటే మనము ఎంత తప్పులు చేసినా పాపాలు చేసినా దాన్ని తగ్గట్టు మనం శిక్షించబడట్లేదు. దేవుడి నుంచి ఎంతో మనం కనికరం పొందుకుంటున్నాము. దేవుడి దగ్గరికి వచ్చి మనము ఆయన నా పాపాలని క్షమించిన అడిగినప్పుడు దేవుడు వెంటనే మన పాపాలని క్షమించుతున్నాడు. ఎందుకంటే మన పట్ల ఆయన కనికరం చూపిస్తున్నాడు. So in accordance with the light that the Lord has given to us, to each of us from the word that we have seen so far, let us worship Him in the worship time. Despite of all our transgressions, the Lord has been extremely compassionate towards us and has been forgiving us all the way so far. ఆయన ప్రేమించినప్పుడు, ఆయన వాక్యానికి మనం లోబడినప్పుడు, ఆయన మనతో పాటు తన నమ్మకత్వాన్ని మనకు చూపించడమే కాదు కానీ 1000 తరములకి మన పట్ల కనికరం కలిగి ఉంటుంట. When we love Him and when we uphold His commandments, He will be such a compassionate God that He will not only show compassion and love towards us, but for 1,000 generations. 1,000 generations మన పట్ల కనికరం కలిగి మన నిబంధనని దేవుడు స్థిరపరచుకుంటాడు అన్నమాట. He will have compassion towards 1,000 generations, and then He will solidify His covenant with us. కాబట్టి మనందరం కూడా ఈ సమయాన మనకి ఎంత ఎక్కువ పెద్ద పెద్ద వర్డ్స్ బట్టి మనం ఆరాధన చెక్కర్లేదు కానీ మనస్ఫూర్తిగా ఫ్యూ వర్డ్స్ దేవుని స్తుతించిన దేవుడికి సరిపోతుంది అన్నమాట. దేవుడి మహిమార్థమై we do not need to use a lot of words to worship the Lord, but wholeheartedly let us worship Him. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. May the Lord bless this word.